ఇందులో మీ అత్త తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందని తెలుసుకొని వాళ్ళ గుమ్మ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధాయపడ్డాను. అప్పుడు కూడా నా అభ్యర్థిని అంగీకరించలేదు. కానీ నువ్వు కిడ్నీ ఇచ్చి తన ప్రాణం పోసావని నిన్ను కోడలుగా అంగీకరించింది. మామూలుగా అయితే నిన్ను కోడలుగా అంగీకరించట్లేదు కదా. అంటే నా బిడ్డ ఆ ఇంట్లో ప్రాణం పోయడానికే తప్ప మరో దానికి పనికిరాదమ్మా. నీకు ఆ ఇల్లు కరెక్ట్ కాదమ్మా. ఇంకో విషయం అమ్మా, నాకు తెలియకుండా నువ్వు కిడ్నీ ఇచ్చినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఆ కిడ్నీతో బ్రతికిన వాళ్ళు కూడా నిన్ను చేర తీయట్లేదు అంటే అక్కడుంది మనుషులని నాకు అనిపించట్లేదు. దయచేసి ఆ దుర్మార్గుల గురించి అయితే నా దగ్గర ఎప్పుడు మాట్లాడొద్దమ్మా. నాన్న బాధలో కూడా అర్థం ఉంది. నేను నిలదీయాల్సింది మా నాన్నని మాత్రమే కాదు, మా అత్తయ్యని కూడా. రేపే వెళ్ళి అత్తయ్యతో మాట్లాడతాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. పంతులు గారు, మా అమ్మగారు చెప్పింది గుర్తుంది కదా, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలి. అలాగే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ముత్యాలు, మన దానాల గురించి కూడా ఆలోచించవే. మనం దేనస్థితిలో ఉన్నప్పుడు స్తోమత లేక అత్తోరింటికి పంపించలేకపోయాం. మనం గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు అల్లుడు గారే ఇక్కడ ఉండిపోవటంతో అత్తోరింటికి పంపించలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ మన పరిస్థితి మొదటికొచ్చేలాగున్నది. మనకున్న ఒక్కగానొక్క ఆధారమైన ఆర్ఆర్ కంపెనీని కూడా కూల్చేశారు. ముత్యాలు, ఎప్పటికైనా మన దానాల్ని అత్తోరింటికి పంపిద్దాం. పంపిద్దామయ్యా, కానీ మన పరిస్థితి బాగలేదని కాకుండా మన పరిస్థితి ఇంతకన్నా గొప్పగా ఉన్నప్పుడు పంపిద్దాం. అవునులే ముత్యాలు, మన కోళ్లే పుట్టింటో ఉన్నప్పుడు మన బిడ్డను మాత్రం అత్తోరింటికి ఎలాగ పంపిస్తాం? నువ్వు కూడా కలలు కంటున్నావయ్యా. మన ఇంటి కోడలు తొందరలోనే మన ఇంట్లో అడుగు పెట్టబోతుంది. అత్తయ్య, అత్తయ్య, అదిగో మా ఆటల్లోనే వచ్చేసింది. రామ్మరా, నా కోడలు బంగారం. రామ్మ, కూర్చో. రా బాబు, కూర్చో. రాజు ఎక్కడత్తయ్య? ఇంకా రాలేదమ్మా. అన్యాయంగా మన ఆఫీస్ కూల్ చేశారు కదా, ఆ పనుల్లో ఉన్నాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలిలేమ్మా. ఇంతకీ అదేంటమ్మా? అది పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు కదా అత్తయ్య, అందుకే ముందు మీకు పెట్టాల్సిన చీర తీసుకొచ్చాను. ఈ శారీ మీకు బాగుంటుంది, చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఎందుకంటారేంటి అత్తయ్య? మా కోసం మీరు ఇంత చేస్తున్నారు, మీకోసం నేనేమి చేయలేకపోతే ఎలా అనిపించింది, అందుకే ఇలా చిన్న గిఫ్ట్ అనుకోండి. థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి, మొత్తం బిల్ ఎంత అయిందో చెప్తే మా అబ్బాయి పంపించేస్తాడు. అత్తయ్య, అంకుల్ కామెడీ చేస్తున్నట్టున్నారు. అంతేనమ్మా. మీ అత్తయ్యకే నా చీరలు, మాకేం లేవా? మనం షాపింగ్కి వెళ్ళి ఏమేం కావాలో అన్నీ తెచ్చుకుందాం. అత్తయ్య, అత్తయ్య, ఇది మళ్ళీ వచ్చిందేంటి? తెగతింపులు అయిపోయాయి కదా. తెగదింపులు అయిపోయాయి,
నా కొడుకు జరగాల్సిన ఇంకో పెళ్లికి సంబంధించిన సంప్రదింపులు పలకరింపులు కూడా అయిపోయాయమ్మా. అత్తయ్య, రాజుకి ఇంకో పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారని తెలిసే వచ్చాను. అవును, ఇదిగో ఈ శ్వేతే నా కాబోయే కోడలు. అదెలా కుదురుతుంది అత్తయ్య? మీ కొడుకు నా మెడలో 3 ముళ్ళు వేశాడు. మీ కొడుకుతో నేను 7 అడుగులు వేశాను. మాది పవిత్రమైన బంధం. అలా ఎలా విడదీయాలనుకుంటారు? ఏయ్! నా కొడుక్కి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిందే మీ నాన్న. అప్పుడెందుకు తెరవలేదు ఈ నోరు? నువ్వు విల్లొదిలి ఎక్కడికో పోతే మీ నాన్న వచ్చి నా కొడుకు గుండెల మీద గన్ను గురిపెట్టాడు. అప్పుడేమైంది మీ పవిత్ర బంధం? అన్నిటికీ మించి నా కొడుకు సంబంధించిన ఆఫీసుని కూలదోయించారు. అప్పుడేం చేసావు ఆపకుండా? ఇప్పుడు మాత్రం నా కొడుకు జరగబోతున్న పెళ్లిని ఆపడానికి వచ్చావు. మర్యాదగా బయటికి పో. అత్తయ్య, నన్ను బయటికి పొమ్మనే హక్కు రాజుకి తప్ప ఎవరికీ లేదు. రాజు చెప్పడు. రాజు కాబోయే భార్యగా నేను చెప్తున్నాను, బయటికి పో. నువ్వు కాబోయే భార్యవో కాదో నాకు తెలీదు గాని నేను రాజు కట్టుకున్న భార్యని. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే మెడ పట్టుకుని బయటికి గెంటేయగలను. కానీ నా సంస్కారం నన్ను ఆ పని చెయ్యనివ్వదు. మీరు సంస్కారంతో ఆగిపోవటం వల్లే వీళ్ళందరూ ఇలాగుంటున్నారమ్మా. మీరు ఇలాగుంటే లాభం లేదు. మీ సంస్కారాన్ని తీసి గట్టును పెట్టండి ఎప్పటికైనా. ఏయ్ రూపా, నువ్వు ఇంట్లోకి ఎలా అడుగు పెట్టావో గుర్తుందా? కేవలం నీకొచ్చిన ప్రెగ్నెన్సీ వల్ల. ఆ రోజు ఇంకాసేపు నీ కళ్ళు తిరగకుండా ఉండుంటే ఈ ఇంటి కోడల స్థానంలో నేనుండేదాన్ని. ఆ రోజు కూడా నేను ఒప్పుకొని తప్పుకోవడం వల్లే నువ్వు కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టావు. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీయే లేదు. సో మళ్ళీ నీ స్థానం మీ ఇంటికి పరిమితమైంది, నా స్థానం మీ ఇంటికి ప్రయాణమైంది. ఏయ్ శ్వేత, అంతకంటే ముందు నేను సైలెంట్గా ఉండడం వల్లే నీకు రాజుతో పెళ్లి చూపులయ్యాయి, నిశ్చితార్థమయ్యింది, విషయం పెళ్లి పిట్టల వరకు వచ్చింది. ఆ సంతోషమంతా నీకు నేను పెట్టిన భిక్షే. ఏం కూసావే నిన్ను? ఏ అమ్మాయి శ్వేత! అమ్మ రూపా! శ్వేత, ఏయ్ శ్వేత! బయటికి పోవే. పోవే. ఏంటమ్మాయి గారు, మీరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంటే ఊరుకుంటున్నారేంటి? చూడు శ్వేత, మా అమ్మకు నీకు వేరువేరుగా చెప్పాను, కలిపి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం ఇంకొకసారి చెప్పాల్సి వస్తే మాత్రం ఇలా చెప్పను. అమ్మా శ్వేత, అమ్మాయి గారు నేను తాళి కట్టిన భార్య. మనస వాచ కర్మన నా భార్యగా అమ్మాయి గారిని తప్ప మరొకరిని ఊహించుకోలేను.
కల్లో కూడా ఊహించుకోలేను. శ్వేత, నా కోసం నువ్వు చేసే పనులు మానుకోకపోతే నిన్ను చంపడానికి కూడా వెనుకాను. అమ్మా, నీ ప్రాణం పోతుంటే కిడ్నీ దానం చేసి నీ ప్రాణం నిలబెట్టిన అమ్మాయి గారి గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అలా కాకపోయినా నీ కొడుకు ప్రాణంలా భావిస్తున్న అమ్మాయి గారిని దూరం చేయాలని తప్పుగా ఆలోచిస్తున్నావు. అమ్మాయి గారిని నాకు దూరం చేస్తే నా ప్రాణాన్ని నా నుండి దూరం చేసినట్టే అమ్మా. నా ప్రాణం తీసినట్టేనమ్మా. నీ కొడుకు ప్రాణంతో ఉండడం నీకిష్టం లేదా అమ్మా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లో అమ్మాయి గారు మాత్రమే ఉంటారు. అంతకు మించి నేనేం చెప్పలేనమ్మా. పదండి అమ్మాయి గారు, ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. రే అన్నయ్య, రాజు నాకు దక్కడు. రాజు లేని జీవితం నాకొద్దు. నేను చచ్చిపోతాను. అమ్మా, శ్వేత, 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 2 రోజులాగమ్మా. రాజుని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఈ లోకంలో ఏ బిడ్డకి తల్లి కన్నా పెళ్ళ ముఖ్యం కాదు. నా బిడ్డకు కూడా నాకంటే రూపు ఎక్కువేం కాదు. నేను ఒప్పిస్తాను. మీ పెళ్లి నేను జరిపిస్తాను. నిజమా అత్తయ్య? నిజమమ్మా. మీరు నిశ్చింతగా ఇంటికెళ్ళండి. అలాగే అత్తయ్య. రా అన్నయ్య. ఛీ! అసలు ఈ జన్మలో మారవే నువ్వు. కనీసం చెప్పపెట్టకుండా మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు? నాతో ఒక మాట చెప్పుంటే నేనే వచ్చుండేవాడిని కదా. ఇప్పుడు చూడండి, అడ్డమైన వాళ్ళ దగ్గరంతా మీరు మాటలు పడ్డారు. రాజు, నేను నిన్ను కలవాలి అనుకునుండుంటే నువ్వు చెప్పినట్టే నీకే ఫోన్ చేసేదాన్ని. కానీ నేను అత్తయ్యని కలవాలనొచ్చాను. కాళ్ళు పట్టుకునైనా బతిమాలాలనుకున్నాను. అయినా ఒప్పుకోకపోతే ఆ ఇంటి కోడలిగా నిలదీయాలనుకున్నాను. అందుకే చెప్పా పెట్టకుండా వచ్చేశాను. అయినా అత్తయ్య విషయంలో నేను చేసిన తప్పేంటి రాజు? నన్ను పక్కకి నెట్టేసి నా స్థానంలో ఇంకో అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనేంతగా నేనేం చేశాను రాజు? నా పరిస్థితిని చూస్తే దారిని పోయే దానమ్మ కూడా జాలి పడుతుంది. అలాంటిది అత్తయ్య ఎందుకు జాలి చూపించట్లేదు రాజు? పైగా రేపే పెళ్ళంటున్నారు. పెళ్ళి లేదు, గిళ్ళి లేదు. మీరేం భయపడకండి. అయినా మీ మీద ఎవరో జాలి చూపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీరు తప్పు చేశారని ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని వాళ్ళే తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే లేదు రాజు, అత్తయ్య మనసులో నాకు స్థానం లేదు. ఏం చేసినా నన్ను కోడలిగా స్వీకరించేలా లేదు. అమ్మాయి గారు, మీకు ఎవరి మనసులో స్థానం లేకపోతే ఏంటి? నా మనసు మొత్తం మీరే ఉంటారు. ఆ ఇంట్లోకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే మనిద్దరం వేరే ఇంట్లో ఉందాం. అలా వద్దు రాజు, మనిద్దరం కలిసే ఉండాలి. నిన్ను ఆ ఇంటి నుండి దూరంగా తీసుకెళ్ళి అత్తయ్య మావేలికి నిన్ను దూరం చేశానన్న చెడ్డ పేరు నాకొద్దు. ఎన్ని కష్టాలున్నా ఆడపిల్ల అత్తారింట్లో ఉండడమే ధర్మం. కరెక్ట్గా చెప్పావు రూపా. అమ్మా, ఎందుకమ్మా నా జీవితం ఇలా అయిపోయింది? ఎలా అయిపోయింది రూపా? పెళ్ళయ్యే వరకు ఒక అమ్మాయికి చాలా బంధాలుంటాయి. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అక్క, చెల్లెళ్ళు అని చాలా మంది ఉంటారు. కానీ పెళ్ళయ్యాక మాత్రం ఒకే ఒక్క బంధం ఉంటుంది. అదే పెళ్లి బంధం.
ఆ బంధం పేరే భర్త. ఆ బంధం తర్వాతే మరే బంధమైనా. నీ భర్తే నీకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ చెయ్యి విడవటానికి ఇష్టపడని నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు. అంతకంటే ఏం కావాలి రూపా నీకు? కావాలమ్మా. భర్తతో పాటు భర్త కుటుంబం కూడా కావాలి. నన్ను పెళ్లి చేసుకునే వరకు నా భర్తతో ఉన్న కుటుంబం నేను పెళ్లి చేసుకున్న కారణంగా దూరం అయిపోవడం నాకిష్టం లేదమ్మా. అయితే నువ్వు మాట్లాడాల్సింది మీ అత్తయ్యతో కాదు, మీ నాన్నతో. అత్తయ్య యాక్సెప్ట్ చేస్తే నాన్నని ఎలా అయినా ఒప్పిస్తానమ్మా. రూపా, మీ అత్తయ్యకి నీ మీదున్న కోపం కంటే మీ నాన్న మీదున్న కోపమే ఎక్కువ. నమ్మకానికి మారుపేరుగా ఉన్న రాజుని నమ్మక ద్రోహిగా చూశాడు. అందరి ముందు ఇంట్లో నుంచి బయటికి గెంటేసి వాళ్ళని రోడ్డుపాలు చేశారు. రాజు నీ మెడలో తాళి కట్టాడని తెలిసినా అర్థం చేసుకోకుండా రాజు కావాలా నేను కావాలా తేల్చుకో అని నిన్ను రాజుకి దూరం చేశాడు. అవన్నీ వాళ్ళెలా మర్చిపోతారు రూపా? ఇంతకాలం మీరు ప్రయత్నించి చూశారు. మీకు మీరుగా విడిపోతే కలుసుకోవడానికి మీరు ప్రయత్నించడంలో తప్పే లేదు. కాని మిమ్మల్ని విడదీసిన వాళ్లే మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించేలా చెయ్యండి. అదే సరైన మార్గం. నువ్వడిగితే ఒప్పుకొని మీ అత్తయ్య మీ నాన్నడిగితే కాదందు. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పదండి, సూర్యుని నిలదీద్దాం. అమ్మా, నువ్వొస్తావా? కూతురు జీవితం నాశనమైపోతుంటే కన్న తండ్రి ఆలోచించడేమో కాని ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. అమ్మా, నువ్వు వస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కదా. అవునమ్మగారు, మేం వెళ్ళి మాట్లాడతాం. నా గురించి మీరేం వర్రీ అవ్వకండి, నేను చూసుకుంటాను. మీరు పదండి. పదండమ్మా, వెళ్దాం. రండి, రారాజు. మందారం, మందారం, రూపెక్కడా? ఏమో అమ్మగారు, నాకు తెలీదు. ఏమైందక్క? రూప కనిపించట్లేదు తమ్ముడు. కనిపించట్లేదా? మందారం, సుమా, మీకేమైనా చెప్పి వెళ్ళిందా? లేదు లేదు పెద్దయ్యా. అయినా రూప ఎక్కడికి వెళ్తుంది తమ్ముడు? వెళ్తే రాజింటికి, లేదంటే విరూపాక్షింటికి. అంతకు మించి రూపకి ఏ ఆలోచన ఉండడం లేదు కదా. చంద్ర, అన్నయ్య, రూపకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు. నా మౌనాన్ని చేతగానికి తనంగా తీసుకోవద్దని చెప్పు. అదిగో మాటల్లోనే వచ్చినట్టుంది తమ్ముడు. అదేంటో నువ్వే కాస్త గట్టిగా చెప్పు. చూసావా తమ్ముడు, నువ్వేమో మన రూపని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తున్నావు. రూప మాత్రం వాళ్ళని ఇంటికి తీసుకొస్తోంది. ఆగండి.
నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా వస్తున్నారు? మీ మొహాలు చూడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. మర్యాదగా బయటికి వెళ్ళండి. మెడ పట్టుకొని బయటికి గెంటేసే వరకు తీసుకురావద్దు. రూపా, నువ్వు లోపలికి రా. నన్ను క్షమించండి నాన్న.